మీనరాశి వారికి అదృష్టం వీరి వెనకాలే వచ్చిందా అన్నంత గొప్పగా ఈ వారం ఉంది అని చెప్పొచ్చు. కేతువు గారు షష్టంలో యోగిస్తూ ఉండగా దశమంలో రవి శుక్రులు యోగిస్తున్నారు. అయితే వీరికి ఊహించని విధంగా ధనం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడం, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడం, ధన యోగాలు చాలా లబ్ధి కలిగించడం, వాటి వల్ల మానసిక ప్రశాంతత పెరగడం, మంచి ఉద్యోగ జీవితంలో విధి నిర్వహణలు చేస్తూ మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించడం చేత పై అధికారుల యొక్క సపోర్ట్ బాగా తీసుకోవడం, అంటే సహాయ సహకారాలు బాగా ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే మానసిక వికాసం పెంపొందింపబడుతోందా అంటే వారాంతంలో చాలా బాగా కనిపిస్తున్నాయి. కుటుంబం బాగుంటుంది, వారాంతం వచ్చేటప్పటికి కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి బాగుంటుంది. ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందవచ్చో, మానసికమైన ప్రశాంతత ఏర్పడవచ్చో అన్ని రకాలుగాను మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. వార ప్రారంభంలో కన్నా వారాంతంలో చాలా మంచి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా మానసికమైనటువంటి ఉత్తేజానికి దారి తీస్తుంది. సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, చేతి నిండా ధనముతో ఉంటారు, విజయావకాశాలతో ఉంటారు, పట్టిందల్లా బంగారం అవుతోంది, మనకి చాలా బాగుందిలే అనేటటువంటి ఆలోచనలో ఉంటారు.